హైదరాబాద్ వనస్థలిపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. జిక్కిడి ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదైన అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాన్ని దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎరుకల సంఘం స్వాగతించింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ మధ్య కాలంలో మీరందరికీ తెలిసిన విషయమే, నా పైన తెలంగాణ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు నా పైన కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ విషయాన్ని మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మరి ఆయనపై నమోదు చేయడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఒక బెయిల్ పిటిషన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు డిలే జరుగుతుందని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ మా యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి గారు మరి నిన్న కూడా గాంధీ భవన్లో మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేము పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎవరిపైనా మేము వేటు వేస్తాం. మరి ఎల్బీ నగర్లో కూడా మరి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. గత 15-20 రోజుల క్రితం నుంచి మరి బుడ్డ సత్యనారాయణ పైన, ఒక ఎరకల సామాజిక వర్గానికి సంబంధించిన బుడ్డ సత్యనారాయణ పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, వారిపై మేము కఠినమైన చర్య తీసుకోవాలని మేము సంఘం నుంచి ఎల్బీ నగర్లో ధర్నా చేపట్టి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిపై ఎందుకు ఇప్పటి వరకు ఎస్టీ ఎస్సీ కేసు నమోదు కాలేదు? ఈ సామాజిక వర్గాలపై దాడులు జరిగితే ఒక ఎస్టీ ఎస్సీ కేసు పెట్టాలంటే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనా? మరి ఈరోజు ఆయన ఒక బలాన్ని ప్రదర్శించి మరి ఆయన కేసును తప్పించుకోవడానికి చూస్తున్నాడు. మరి ఈరోజు ఒక బలహీన వర్గుడు బుడ్డ సత్యనారాయణ పైన దాడి జరిగితే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాకు అండగా ఉంది. ఎందుకంటే బుడ్డ సత్యనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న వ్యక్తైనా, ఎంత బలవంతుడైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారు దీని మీద చర్య తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎరకల సమాజం నుంచి. గత 15